అదో దట్టమైన అడవి ప్రాంతం. అందులో ఓ చిన్న గ్రామం. సాధారణంగా ఆ ఊరికి రాకపోకలు అంతగా ఉండవు. కానీ రెండేళ్లకొకసారి అక్కడ జరిగే జాతరలో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు. అదే మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ ఏడాది కూడా జాతర జరుగుతున్న నేపథ్యంలో మేడారం జాతర చరిత్ర, విగ్రహం లేని వనదేవతల పండగ విశేషాల గురించి బీఆర్కే న్యూస్ మీకు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కాదు ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారానికి పేరుంది. తల్లి కూతుళ్ళు అయిన సమ్మక్క సారలమ్మలను గిరిజనులు మాత్రమే కాదు, లక్షలాది మంది ప్రజలు దేవతలుగా కొలుస్తున్నారు. ఇంతకీ సమ్మక్క సారక్కలు ఎవరు? వీరికి వందల ఏళ్లుగా భక్తులు ఎందుకని పూజలు నిర్వహిస్తున్నారు? ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే మనం 13వ శతాబ్దానికి వెళ్ళాలి. 13వ శతాబ్దంలో మేడారం చుట్టుపక్కల ప్రాంతమంతా ఓరుగల్లు కేంద్రంగా పరిపాలన సాగిస్తున్న కాకతీయుల పాలనలో ఉండేది. అది వాస్తవానికి దట్టమైన అటవీ ప్రాంతం అయినప్పటికీ కరువు కాటకాలు వస్తే అక్కడ తాగేందుకు నీళ్లకు కూడా ఇబ్బంది ఎదురయ్యేది. ఓసారి అలాంటి విపత్కర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. అలాంటి సమయంలో కోయదొరలు ఒకరోజు వేట కోసమని అడవికి బయలుదేరారు. వేటకు బయలుదేరిన కోయదొరలకు అడవిలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలవాసును పాలించే గిరిజన దొర మేడరాజు కొంతమంది కోయదొరలతో కలిసి వేట కోసం అడవికి వెళుతూ ఉండగా దారిలో పుట్ట మీద ఒక పసిపాప ఆడుకుంటూ కనిపించింది. అంతేకాదు, పుట్టపై పడుకుని కేరింతలు కొడుతున్న ఆ చిన్నారికి గాండ్రిస్తున్న పులులు కాపలాగా ఉన్నాయి. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన కోయదొరలు ఆ పాప మామూలు పాప కాదని, తమ కోసం వచ్చిన దేవత అని నమ్మారు. వెంటనే ఆ పసిపాపను తమ గ్రామానికి తీసుకుని వెళ్లారు. ఆ చిన్నారి పాపను అతి గారాబంగా పెంచారు. ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను మేడారం ప్రాంతాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజును వివాహం చేసుకున్న సమ్మక్కకు 3 సంతానం కలిగారు. 2 కూతుళ్లు, 1 కొడుకు. సారలమ్మ, నాగులమ్మ, జంపన్న వీరికి జన్మనిచ్చింది సమ్మక్క. అయితే అంతా సవ్యంగా జరుగుతున్న కాలంలో ఆ ప్రాంతాన్ని మరోసారి కరువు పగబట్టింది. మేడారం ప్రాంతంలో విపరీతమైన కరువు ఏర్పడింది. ఒకవైపు కరువుతో ఇబ్బంది పడుతున్న మేడారం వాసులకు ఓరుగల్లు రాజు నుంచి పిడుగులాంటి వార్త వచ్చి చేరింది. ప్రతి ఏటా కట్టే కప్పం చెల్లించాలనేది ఓరుగల్లు కాకతీయ రాజు ప్రతాపరుద్రు నుంచి వచ్చిన వార్త సారాంశం. ఓరుగల్లు కాకతీయ రాజు ప్రతాపరుద్రు నుంచి కప్పం కట్టమనే కబురు రాగానే మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు వెంటనే ఓరుగల్లుకు బయలుదేరి వెళ్లాడు. ప్రతాపరుద్రరాజును కలిసి మేడారం ప్రాంతంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఆయనకు వివరించారు. కరువు పరిస్థితుల కారణంగా కప్పం చెల్లించలేమని వేడుకున్నారు. కానీ పగిడిద్దరాజు ప్రతాపరుద్రునికి చేసిన విన్నపం ఫలితం లేకుండా పోయింది. మేడారంలో నెలకొన్న కరువు పరిస్థితులను విన్న తర్వాత ప్రతాపరుద్రరాజు మనసు మారలేదు. అంతేకాకుండా కప్పం చెల్లించినందుకు పగిడిద్దరాజుపై యుద్ధం ప్రకటించాడు ప్రతాపరుద్రుడు. శరణు కోరిన మేడారం వాసులకు కనికరించని కాకతీయ ప్రతాపరుద్రుడు మేడారం పైన రణం ప్రకటించాడు. యుద్ధం ప్రకటించిన తరువాత రణం చేయక తప్పదు కదా. అందుకే ప్రతాపరుద్రుని సేనలతో పోరాడేందుకు పగిడిద్దరాజు సిద్ధపడ్డాడు. పగిడిద్దరాజే కాదు, ఏనుగులు, గుర్రాలు, పదునైన ఆయుధాలు కలిగిన కాకతీయ సైన్యంతో పోరాడేందుకు మేడారం ప్రజలంతా కదిరారు. ప్రతాపరుద్రుని ఆదేశాలతో వేలాది మంది కాకతీయ సైనికులు మేడారంపై ఏనుగులు, గుర్రాలతో దండెత్తారు. కాకతీయ సైన్యానికి మేడారం ప్రజలకు సంపంగి వాగు వద్ద భీకర యుద్ధం మొదలైంది. కాకతీయ ప్రతాపరుద్రుని సైన్యంతో పోలిస్తే మేడారంలోని ప్రజల సంఖ్య చాలా తక్కువ. అంతేకాదు, వారి వద్ద కాకతీయుల వద్ద ఉన్నట్లు సరైన ఆయుధాలు కూడా లేవు. అయినప్పటికీ యుద్ధమన్నాక ఊరుకోలేరు కదా. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాల్సిందే. దీంతో తక్కువ మంది ఉన్నప్పటికీ, సరైన ఆయుధాలు లేనప్పటికీ ఒక్కో గ్రామస్తుడు ఒక్కో వీర సైనికుల్లా మారి శత్రు సైన్యంపై దూకారు. ఈ భీకర యుద్ధంలో పగిడిద్దరాజును ఎదుర్కోవడం కాకతీయ సైన్యానికి ఇబ్బందిగా మారింది. ఆయన విరోచిత పోరాటాన్ని ఎదుర్కోలేని సైన్యమంతా ఒక్కసారిగా ఆయన చుట్టుముట్టింది. పగిడిద్దరాజును అంతమొందించింది.
భర్త పగిడిద్దరాజు వీరమరణం విన్న భార్య సమ్మక్క ఊరికనే కూర్చోలేదు. వీర వనితల యుద్ధానికి సిద్ధమయ్యారు. తన ఇద్దరు కూతుళ్లు సారక్క, నాగులమ్మ, కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజులతో కలిసి యుద్ధరంగంలో దూకింది. సమ్మక్క దెబ్బకి యుద్ధరంగమే మారిపోయింది. ఆమె వీరోచిత పోరాటాన్ని కాకతీయ సైన్యం తట్టుకోలేకపోయింది. ఒక్కో వేటుకు 10 మంది చొప్పున చావుదెబ్బ తీస్తూ వెళ్తోంది సమ్మక్క. రాను రాను యుద్ధంలో సమ్మక్కదే పైచేయిగా మారుతూ వస్తోంది. అయితే సమ్మక్క, సారక్కలు యుద్ధరంగంలో ఉన్నంతసేపు తాము గెలవలేమని కాకతీయ సైన్యానికి అర్థమైంది. నేరుగా యుద్ధం చేయలేని కాకతీయ సైన్యం ఒక్కసారిగా వెనుక వైపు నుంచి బాణాలు వేసి వారి వీపులు జల్లెడగా మార్చారు. ఒంటి నిండా బాణాలతో వీరవనిత సారలమ్మ అక్కడికక్కడే యుద్ధ భూమిలో కుప్పకూలిపోయింది. మరోవైపు కాకతీయ సైన్యంతో పోరాడుతున్న సమ్మక్క కొడుకు జంపన్న సంపంగి వాగులో శత్రువుల దాడిలో తుది శ్వాస విడిచాడు. అప్పటి నుంచి సంపంగి వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు. యుద్ధంలో శత్రువులు వెనక వైపు నుంచి వేసిన బాణాలతో ఒంటి నిండా గాయాల పాలైన సమ్మక్క నడుచుకుంటూ చిలకలగుట్ట వైపు వెళ్ళింది. సమ్మక్కను అనుసరిస్తూ వెళ్లిన కొంతమందికి ఆమె కనిపించలేదు. కొంత దూరం పోయాక అదృశ్యమైంది. ఆమెను అనుకరిస్తూ వెళ్లిన వారికి సమ్మక్కకు బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరణ కనిపించింది. ఆ చెట్టు కింద కుంకుమ భరణిగా మారింది సమ్మక్కేనని వారి నమ్మారు. ఇదంతా జరిగి 100 ఏళ్లైనా తమను సమ్మక్క కాపాడుతుందని భక్తులు నమ్ముతున్నారు. అందుకే సమ్మక్క సారక్క జాతర పేరిట ప్రతి 2 ఏళ్లకోసారి మాఘమాసంలో గొప్ప పండుగ నిర్వహిస్తున్నారు. రెండేళ్లకోసారి లక్షలాది భక్తులతో ఇసుకేస్తే రాలనంత జనసంద్రంగా మారే మేడారం జాతర ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని తాడ్వాయి మండలంలో ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లాలోకి వెళ్ళింది. వరంగల్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రానికి 44 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. జాతర సమయంలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారానికి తీసుకొస్తారు. ప్రతి 2 ఏళ్లకోసారి పూజలు చేసేందుకు వీలుగా ఒక గద్దె నిర్మించారు. ఆ గద్దెపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను ఉంచి పూజలు చేస్తారు. సమ్మక్కను ఉంచిన గద్దె పక్కనే మరో గద్దె నిర్మించారు. ఆ రెండో గద్దెపై సారలమ్మను ఉంచుతారు. సమ్మక్క సారలమ్మలను పూజించేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి అనంతరం వనదేవతలను దర్శించుకుంటారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తమ బరువుతో సమానమైన బెల్లాన్ని నైవేద్యంగా దేవతలకు సమర్పిస్తారు. దీన్ని భక్తులు ముద్దుగా నిలువెత్తు బంగారు అంటారు. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు 4 రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతోంది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన సమ్మక్క సారక్క జాతరలో వేదాలు, బ్రాహ్మణుల ప్రభావం కనిపించదు. ఇక్కడ పూజారులు కూడా గిరిజనులే. మేడారం జాతర జరిగే తేదీలను గిరిజన పూజారులే ఖరారు చేస్తారు. వారు ఖరారు చేసిన తేదీల ప్రకారం ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుంది. పాటు జరిగే మేడారం జాతర సారలమ్మ గద్దె మీదికి రావడంతో మొదలవుతుంది. ఫిబ్రవరి 21న సారలమ్మను మేడారం సమీపంలోని కన్నెపల్లి నుంచి జాతర జరిగే గద్దె మీదకు తీసుకొస్తారు గిరిజన పూజారులు. పెళ్లి కాని స్త్రీ, పురుషులు, అదేవిధంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు సారలమ్మ కానేపల్లి నుంచి బయలుదేరే ముందు నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. కన్నెపల్లి వాసులు సారక్కకు ప్రత్యేక హారతి ఇచ్చిన తర్వాత జంపన్న వాగు మీదుగా ఆమెను మేడారంలోని గద్దె మీదకు తీసుకొస్తారు. ఇక
జాతర రెండో రోజున సమ్మక్కను గద్దె మీదకి తీసుకొస్తారు. అయితే సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో శుభకార్యాల్లో నిర్వహించే విధానం ఎదుర్కోళ్ల పద్ధతిని ఘనంగా నిర్వహిస్తారు. చిలకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను మేడారంలోని గద్దె మీదకు తీసుకొచ్చే సమయంలో గిరిజన పూజారులతో పాటు ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. ఆమెకు గౌరవ సూచకంగా జిల్లా స్థాయి పోలీస్ అధికారి గాల్లోకి 3 సార్లు తుపాకీ పేలుస్తారు. జాతరలో మూడో రోజున భక్తులు తమ వనదేవతలైన సమ్మక్క సారాలమ్మను దర్శించుకుంటారు. అయితే వనదేవతలను దర్శించుకునే ముందు భక్తులు సమీపంలోని జంపన్న బాగులో స్నానం ఆచరిస్తారు. సమ్మక్క సారాలక్కలను దర్శించుకునే భక్తులు వారికి ఒడిబియ్యం సమర్పించడంతో పాటు చీరలు కానుకలుగా ఇస్తారు. 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరలో 3వ రోజు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఎత్తు బంగారం సమర్పించడం మేడారం జాతరలో కనిపించే ప్రత్యేక పూజా విధానం. తమ కోరికలు నెరవేరిన భక్తులు అందుకు ప్రతీకగా తాము ఎంత బరువు ఉంటారో అంతకు తగ్గట్టు బెల్లం తక్కెళ్ళలో జోగి ఇస్తారు. దీన్నే నిలువెత్తు బంగారం సమర్పించడం అంటారు. రోజు సమ్మక్క సారాలమ్మల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తోంది. లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చిన తర్వాత వనదేవతలు మేడారంలోని గద్దెల మీద నుంచి వనానికి తిరుగు పయనమవుతారు. అమ్మవార్లు గద్దెల మీద కొలువు తీరిన రోజు నుంచి కోట్లాది మంది గిరిజనులు గిరిజనేతరులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. పసుపు కుంకుమలను ఒడిబియ్యాన్ని బంగారాన్ని సమర్పిస్తారు. కోడి పుంజలు మేకపోతులను బలిస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడి పుంజలను గాల్లో ఎగరవేసి ఆరగింపు చేస్తారు. వనదేవతలను గద్దెల మీదకి తీసుకొచ్చిన సమయంలో ఎంత గౌరవం పాటించారు అంతే సగౌరవంగా వారిని వనానికి పంపిస్తారు. దేశంలో కుంభమేళ తర్వాత అంతటి స్థాయిలో భక్తులు వచ్చే రెండో అతిపెద్ద జాతర మేడారం. సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపైన కేవలం గిరిజనులు మాత్రమే ఈ జాతరను జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. గిరిజనేతరులు కూడా జాతరకు రావటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మేడారంలో ఈ జాతర జరుగుతోంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన మేడారం జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. 1998 వరకు మేడారం జాతరలో వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ముఖ్యంగా ఎడ్ల బండ్లలోనే వచ్చేవారు. ఈ జాతరకు అప్పటి వరకు కనీస వాహనాలు వెళ్లేందుకు వీలుగా కనీస రోడ్లు సదుపాయం కూడా ఉండేది కాదు. మొదటిసారిగా 1998లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డు సదుపాయం ఏర్పాటు చేస్తుంది. రోడ్డు సదుపాయం కల్పించిన తర్వాత మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. కేవలం దశాబ్ద కాలంలోనే అంటే 1998లో రోడ్డు సదుపాయం మొదటిసారిగా కల్పించాక 2008లో జరిగిన జాతరకు సుమారు 80 లక్షల వరకు భక్తులు వచ్చినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఆ తర్వాత జాతరకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ఇక జాతర సందర్భంగా ట్రాఫిక్ జామ్ ఎంత మేర ఉంటుందంటే సుమారు 60 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. వరంగల్ రహదారిపై ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోతాయి.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తారు. హైదరాబాద్కి వచ్చాను. 10 సంవత్సరం వస్తాను. బాగుందన్న, చాలా బాగుంది. గీతక్క బాగా చేసింది సార్. ఓకే మేడం, ఎక్కడ ఏం పేరు? మీ పేరు ఎక్కడి నుంచి వస్తారు? విజయలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి వస్తున్నాం. వస్తామండి. అంటే ఇప్పుడు బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మేము అమెరికా న్యూ జెర్సీ నుంచి వస్తున్నాం మొక్కులు తీర్చుకోవడానికి. అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది. చాలా థ్యాంక్స్. గట్కేసార్ అంటే ప్రతి సంవత్సరం వస్తారా? అంటే సమ్మక్క సార్లకు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈసారి? ముందస్తు మొక్కులు తెచ్చుకుంటే జాతరకి చాలా టైం ఉంది కదా. ఆయన ఇప్పుడైనా మస్తు మంది ఉన్నారు, పబ్లిక్ బాగున్నారు. ఒక పక్క కూడి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తారు. మరి ఒక జాతర ఇంకా 40 రోజులు టైం ఉంది. ఇప్పటికే ముందస్తు రావడానికి ఏంటిది గారు? పిల్లలు హాస్టల్ నుండి మళ్ళీ రాలేరని, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ మంత్, అందుకే ముందు వచ్చినాం. మాది జనగాం జిల్లా, పొడటూరు. మాది ఉండేది హైదరాబాద్లో ఉంటాం. అక్కడ నుండి వచ్చినాము. సమ్మక్క సారక్క జాతర మంచిగా జరుగుతుంది. ఎంతో మహిమగల దేవుడు, గుడి లేని దేవుడు, అంతా మంచిగా చూసుకుంటూ చల్లంగా అంతా అందరినీ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటున్నాను. తమ తల్లికి ధన్యవాదాలు. దర్శనం చేసుకున్నాం అని ఏర్పాట్లకి జర పోలీసులు స్ట్రిక్ట్ ఉన్నారు సార్. బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. మా జనగాం ప్రాపర్ మాది. దర్శనం బాగైంది. తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది మేడారం జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు కేటాయించింది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఈ మేరకు అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. తెలంగాణ ఆర్టీసీ మేడారం జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్తో పాటు భూపాలపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలు, కొత్తగూడెం, మంచిర్యాలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తోంది. 2 ఏళ్ల క్రితం జరిగిన మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సంవత్సరం వస్తాం. జాతర టైం ఉంది కదా, ముందే వస్తారండి. జాతర అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నారు. పోయినసారి వచ్చినాం, మాకు మన్మడు వచ్చిండు. అందుకే మళ్ళీ ఇప్పుడు ముందే మొక్క తీర్చుకుందామని వస్తున్నాం. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు? బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం బాగా చేశారు. అంటే కొంచెం మెయింటెనెన్స్ నీట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 2 yearsకి ఒకసారి అవుతుంది అని, కానీ ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు వస్తూనే ఉంటాం కదా, చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఇట్స్ బెటర్ ఇప్పటి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే. జస్ట్ లైక్ మనకి యాదగిరిగుట్ట ఎలా చేశారో అంతలా కాకుండా కొంచెం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాం. हमारे अब शुरू से पूजा होती है, बड़े बुजुर्ग सब करते आते हैं, और अभी हम लोग वो फॉलो कर रहे हैं. माता के दर्शन के लिए आ रहे हैं. हर साल कोशिश करते हैं आने की, हर साल पॉसिबल नहीं हो पाता. इस साल हम लोग आए हैं और बहुत दूर से आए हैं. सभी फैमिली बहुत दूर से आई है और बहुत अच्छा लगता है यहाँ पे आके. बहुत अच्छा लग रहा है. हम लोग बहुत दूर से आए हैं. छत्तीसगढ़ दंतेवाड़ा नक्सलाइट इलाका से हम लोग आए हैं. बहुत अच्छा लगता है. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ప్రతి ఇంట్లో అనాదిగా మేడారం జాతరకు సంబంధించిన ఫోటో సమ్మక్క సారక్కలు గద్దెల మీదకు వచ్చినప్పటి దృశ్యం కనిపిస్తాయి. అంతేకాదు మేడారంలోనే కాక చాలా చోట్ల మేడారం జాతర జరుపుకుంటున్నారు ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు. ఇది వందల ఏళ్లుగా సమ్మక్క సారలక్కలను గిరిజనుడు పూజిస్తున్న మేడారం జాతర విశేషాలు. మరెందుకు ఆలస్యం? వీలు చూసుకొని మీరు కూడా దర్శించుకోండి.